మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు మనం సేవింగ్స్ గురించి అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఐన్స్టీన్ గారు కూడా కాంపౌండింగ్ని 8th వండర్గా వర్ణించారనమాట. సో బేసిక్గా సేవింగ్స్ అంటే మనందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి, దీంట్లో 2 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఇన్కమ్ అనేది ఉంటుంది, దాని తర్వాత ప్రతి మనిషికి కూడా ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఇన్కమ్ అంటే ఏంటి? ఆదాయం అనమాట. కొంతమందికి రకరకాలుగా వస్తుంది. కొంతమంది బిజినెస్ ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు, కొంతమంది ఏంటంటే జాబ్ చేస్తారు, కొంతమంది డైలీ పని చేస్తారు, అక్కడ వచ్చేదాన్ని కూడా జీతం అంటాం, వేజెస్. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు రావడం జరుగుతుంది. ఎనీహౌ ఇన్కమ్ అనేది రకరకాలుగా రావడం జరుగుతుంది ఒక మనిషి పాకెట్లోకి. దాని తర్వాత ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు అనమాట. ఇవేంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్, రెండోది వచ్చేసరికి నాన్ ఎసెన్షియల్. అంటే ఏంటి? మనకి ఎసెన్షియల్ అంటే కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డైలీ రైస్ కానీ చిన్న చిన్నవి మనకు కావాల్సిన సోప్స్, ఇవన్నీ ఎసెన్షియల్ అనమాట. ఆయిల్ ఇంట్లోకి. కొన్ని నాన్ ఎసెన్షియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి టీవీ కూడా నాన్ ఎసెన్షియల్, లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళాలి, ఇట్స్ నాట్ కంపల్సరీ. ఓకే, ఎనీహౌ దీన్ని బట్టి ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది మారుతూ ఉంటుంది. ఇన్కమ్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ అనేది మారుతూ ఉంటుంది పర్సన్ టు పర్సన్. అయితే సేవింగ్స్ అంటే ఏంటంటే ఏదైతే ఇన్కమ్లో నుంచి అంటే వచ్చే ఆదాయంలో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే, అంటే మన ఖర్చులు తీసేస్తే మిగిలింది మనం సేవింగ్స్ అనే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి 25,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది అనుకోండి మంత్లీ. అతను 20,000 రూపీస్ ఇది శాలరీ, 20,000 రూపీస్ ఖర్చులు ఉన్నాయి. ఎసెన్షియల్ కానీ దీంట్లో నాన్ ఎసెన్షియల్స్ 2 పెట్టాం అనమాట. ఎసెన్షియల్ ప్లస్ నాన్ ఎసెన్షియల్ 20,000 పోగా ఒక 5,000 రూపాయలు అనేది మిగులుతున్నాయి ఏ అనే వ్యక్తికి. వీటిని తీసుకెళ్ళి దాచుకున్నారనుకుని దాన్ని మనం ఏమంటామంటే సేవింగ్స్. అయితే ఇక్కడ సేవింగ్స్ అనేది రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు, ఇలా చేయాలి అని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గోల్డ్ సోవరెన్ బాండ్స్ ఉన్నాయి, ఓకే, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఓకే, అండ్ రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. ఇది సేవింగ్స్. అయితే ఫ్రెండ్స్, మనకు కొద్దిగా సేవింగ్స్ మీద ఫోకస్ చేస్తే మనం కూడా ఏంటంటే మంచి వండర్స్ అనేది చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పవర్ ఆఫ్ కంపౌండింగ్. అయితే ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ కంపౌండింగ్ లో నేనేం చేస్తున్నానంటే ఇయర్ తీసుకుంటున్నాను. మనం ఇన్వెస్ట్ చేస్తున్న స్టార్టింగ్ ఇయర్ అనుకోవచ్చు ఇది. దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్, మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్. దాని తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్, అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, దీన్ని వడ్డీ అంటాం సింపుల్గా. ఆ వడ్డీ ద్వారా మనం ఎంత ఎర్న్ చేసామనేది రిటర్న్ ఎర్న్డ్ అనమాట. ఫైనల్గా మనకి ఆల్ టుగెదర్ వచ్చేదాన్ని మెచ్యూరిటీ వాల్యూ అంటాం. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో 1000 రూపీస్ అనేది మనం దాచుకున్నాం, అంటే సేవింగ్ చేసాం అనమాట. ఇది అక్కడ నుంచి 9% ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అయితే 9% మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 7.2% దాకా ఇస్తాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అప్ టు 12-15 బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను యావరేజ్గా ఒక 9% అనేది తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 1 ఇయర్ అనేది వెయిట్ చేసాం అనుకోండి, అది ఇయర్లీ రిటర్న్ 90 రూపాయలు వస్తాయి మనకి. చాలా తక్కువ కదా అనిపిస్తుంది చూడండి. దాని తర్వాత మెచ్యూరిటీ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1090. దాన్ని తీసుకొని మళ్ళీ ఏం చేసాం, రీఇన్వెస్ట్ చేసాం. అంటే 1090 సెకండ్ ఇయర్లో, ఇది ఇయర్ 1019 మనం ఏం చేసాం, రీఇన్వెస్ట్ చేసాం. మళ్ళీ అగైన్ దాని మీద 9% వచ్చింది. ఫస్ట్ ఇయర్ 90 వచ్చింది, ఈసారి ఎంత వచ్చింది, 98 రూపాయలు వచ్చింది. దాని తర్వాత టోటల్గా మెచ్యూరిటీ వాల్యూ 1,188 రూపాయలు అయింది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ థర్డ్ ఇయర్లో ఏం చేసామంటే రీఇన్వెస్ట్ చేసాం 1,188. దాని మీద 9% మనం తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర 107 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 90 మనకు వచ్చిన రిటర్న్ 98, 107 రూపాయలు. ఇక్కడ టోటల్గా 1,295 అయింది. ఓకే, అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొద్దిగా జంప్ చేస్తున్నాను. 10 ఏళ్ళకే ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం. మన ప్రిన్సిపల్ అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత ఎంత అంటే 2,172 రూపాయలు అయింది. ఓకే, దాని తర్వాత 9% ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి 195 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ 100 రూపాయలు వచ్చింది. సడన్గా ఆల్మోస్ట్ 80%, 90% జంప్ అయింది మనకు వచ్చే రిటర్న్లో. అయితే టోటల్గా ఏంటంటే 2,367 రూపాయలు మెచ్యూరిటీకి
రావడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, 20 ఇయర్స్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. అక్కడ చూస్తే మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏదైతే సంవత్సరానికి వస్తుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రీఇన్వెస్ట్ చేస్తున్నాం. అడిషనల్గా మనం ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు అనమాట. 5,142. సో మళ్ళీ 9% రిటర్న్ వస్తే మనకి ఇక్కడ ఏకంగా 463 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ వేరియేషన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ 604 రూపాయలు మనకి రిటర్న్ రావడం జరిగింది. ఇక డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నట్టు 40 ఇయర్స్ పెట్టాను. 40 ఇయర్స్కి అది రీఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే 28,816. దాని తర్వాత దాని మీద 9% ఇంట్రెస్ట్. సో టోటల్గా చూస్తే 2,593 రూపాయలు రావడం జరిగింది. చూడండి డ్రామాటికల్గా రిటర్న్ అనేది చేంజ్ అయింది. టోటల్గా మనం చూస్తే మెచ్యూరిటీ వాల్యూ 31,409 రూపాయలు. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన 1000 రూపాయలు 40 సంవత్సరాల్లో ఎంత అయింది అంటే 31 టైమ్స్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. ఇక్కడ ఒక 1000 రూపాయలు వేసి వదిలేసాం, ఇక్కడ 31 టైమ్స్ అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పేది. ఇదే మనం డైరెక్ట్గా వెళ్ళి వేరే చోట ఇన్వెస్ట్ చేసామనుకోండి, గవర్నమెంట్ దాంట్లో మనకి దగ్గర ఇప్పుడు 6.5 7.5 ఇయర్స్కి మనకేంటంటే డబుల్ అవుతుంది అనమాట మనం పెట్టిన అమౌంట్ అనేది. బట్ ఈ విధంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే యాన్యువల్గా సంవత్సరానికి 9% వచ్చే ఇన్స్ట్రుమెంట్లో మనం కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ పీరియడ్లో మనకేంటంటే ఆ బ్యూటిఫుల్ రిటర్న్స్ రావడం జరుగుతుంది 31 టైమ్స్ సింపుల్గా. ఒకవేళ ఇక్కడ చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఇంకొంచెం మనం దాన్ని తెలివిగా ఇంక్రీజ్ చేసి 12%కి ఇంక్రీజ్ చేసామంటే ఇక ఇది మనం చెప్పలేము, ఊహించలేము అనమాట. అంత డ్రామాటికల్గా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ కంపౌండింగ్. సో ఈ కంపౌండింగ్లో మనం మంచి రిటర్న్స్ సంపాదించాలంటే పెద్ద మొత్తం కాదు, అతి తక్కువ ఏజ్లో, ఓకే, అంటే యాజ్ మచ్ యాజ్ ఎర్లీ అనమాట. తొందరగా మనం చిన్న అమౌంట్స్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే మన భవిష్యత్తులో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన విషయం కానీ ఏమి ఉండదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.